హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలంగాణ తేజస్విని వోల్గాస్. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే చేసాం కదా, ఆ వీడియోస్లో చాలామంది పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిఫరెన్స్ బుక్స్ అడిగారు కదా ఫ్రెండ్స్. ఆ రిఫరెన్స్ బుక్స్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ఏ బుక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి అనేది నేను చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ బుక్స్ అయితే నేను రిఫరెన్స్ ప్రకారం అంటే మా టాపర్స్ చదివిన బుక్సే నేను మీకు చెప్తాను. సో మనం అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన బుక్సే చదవాలని ఏం లేదు. మీరు చదువుతున్న బుక్స్ అయినా సరే అవి 2-3 టైమ్స్ మీరు చదవండి. అండ్ ఇదే పర్టికులర్గా చదవాలి, ఇది చదివితేనే పాస్ అవుతారని నేను చెప్పట్లేదు. నేను చదివినది అంటే రిఫరెన్స్ బుక్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా పాలిటీ చూసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ అనే బుక్ చాలా చాలా బాగుంటుంది. దీంట్లో సబ్జెక్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి కంప్లీట్ ఆర్టికల్స్ కానుంచి మనకి ఏదైనా సరే మొత్తం సబ్జెక్ట్ అంతా దీంట్లో ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి సబ్జెక్ట్ అనేది ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది, ఇన్ డీటెయిల్గా. సో వాటికి సంబంధించి ఉంటుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తారు. లాస్ట్లో వచ్చేసి మనకి దీనికి సంబంధించి ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి లాస్ట్లో. సో మీరు ఈ బుక్ అంతా కంప్లీట్ అయిపోయాక కూడా ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర లక్ష్మీకాంత్ లేకపోతే యూ కెన్ గో ఫర్ ప్రభాకర్ రెడ్డి సార్ది కూడా బుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా వరకు లాస్ట్ టైం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ కూడా మనకి దిగాయి. సో దీని సబ్జెక్ట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది, అన్ని డీటెయిల్గానే ఉంటాయి. ఇది కూడా దీనికి సపరేట్గా వచ్చేసే మనకి ప్రభాకర్ రెడ్డి సార్ ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ అయిపోయిన తర్వాత మీకు సేమ్ ఇదే ప్రభాకర్ రెడ్డి సార్ది మనకి బుక్లెట్ దొరుకుతుంది. బుక్లెట్లో ఏంటంటే కంప్లీట్ బిట్స్ ఉంటాయి. మీరు ఈ బుక్ కంప్లీట్ చదవడం అయిపోతే మీరు నెక్స్ట్ దాంట్లో ప్రాక్టీస్ చేయండి ఆ బిట్స్. సో పాలిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి జాగ్రఫీలో వచ్చేసేసి మనకి ఏడివి రమణరాజు సార్ బుక్ దొరుకుతుంది. ఈ ఏడివి రమణరాజు సార్ బుక్లో ఏంటంటే, ఈ బుక్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. ఎస్ఐకి కానివ్వండి, కానిస్టేబుల్స్కి కానివ్వండి, మనకి వరల్డ్ జాగ్రఫీ తోటి పని లేదు. సో ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ నుంచి 268 పేజ్ నుంచి చదివితే సరిపోతుంది. ఇక్కడికి ఒకవేళ మీరు ఏడివి రమణరాజు సార్ బుక్ కాకుండా మీరు ఇంకొక బుక్ కూడా ఫాలో అవ్వచ్చు. సద్గుణరావు సార్ బుక్ ఒకటి దొరుకుతుంది, అది ఫాలో అయినా సరిపోతుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి, 2 ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, రెండిట్లలో ఏదో ఒకటి ఫాలో అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి బయాలజీ చూసుకుంటే, బయాలజీలో నరసింహారెడ్డి సార్ బుక్ ఒకటి దొరుకుతుంది మనకి. ఈ నరసింహారెడ్డి సార్ది బుక్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇవన్నీ చాప్టర్స్ వచ్చేసేసి మొత్తం ఇలా ఉంటాయి. దీంట్లో కూడా మనం ఏంటంటే ప్రతి చాప్టర్కి కూడా దాని యొక్క సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత బిట్స్ అనేటివి ఇస్తారు. దీంట్లో కూడా ఇలా చాప్టర్ అయిపోగానే మనకి బిట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ చాప్టర్ చదివాక దీంట్లో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో వచ్చేసేసి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి దీంట్లోనే కంప్లీట్గా మాక్ టెస్ట్కి కూడా బిట్స్ ఉంటాయి. కంప్లీట్ 200 బిట్స్ ఒకటి ఉంటుంది. సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వచ్చేసి ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ కూడా నరసింహారెడ్డి సార్ బుక్ బాగుంటుంది. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు వచ్చేసేసి చూసారు కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సైంటిస్టుల గురించి, పర్యావరణ అంశాలు మనకి ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో కూడా సేమ్ సబ్జెక్ట్ చాప్టర్ అయిపోగానే మనకు వచ్చేసేసి దాంట్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. సో మీరు అలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా?
కెమిస్ట్రీ కూడా యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ మొత్తం దీంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని బిట్స్ వస్తాయి. సైంటిస్టుల గురించి, మన స్పెషల్ డేస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇవన్నీ కంప్లీట్గా ఈ బుక్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి దీంట్లో. సో ఈ 2 బుక్స్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి దాంట్లో సబ్జెక్ట్ తక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీస్ కంప్లీట్గా చదవాలనుకుంటే సి హరికృష్ణ సార్ గారి బుక్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సేమ్ ఇదంతా అయిపోయాక మనకి వచ్చేసేసి బిట్స్ కూడా దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాప్టర్స్ కూడా ఇలా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ సైంటిస్టులు ఉంటాయి, డిఫెన్స్ ఉంటుంది, మొత్తం కంప్లీట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. దీంట్లో న్యూ ఎడిషన్ ఒకటి వచ్చింది, ఇది నేను తీసుకున్నప్పుడు ఓల్డ్ ఇది వచ్చేసేసి 2019 ఎడిషన్. సో మీరు ఇప్పుడు రీసెంట్గా ఏదైనా ఎడిషన్ రిలీజ్ అయిందనేసి అని అన్నారు, ఆ ఎడిషన్ తీసేసుకోండి దీంట్లో, ఓకేనా. అండ్ రీజనింగ్కి వచ్చేసరికి మాత్రం పుప్పాల శివాజీ సార్ది చాలా బాగుంటుంది బుక్. దీంట్లో మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా బుక్ అవైలబుల్ ఉంది ప్రజెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ వాటి అన్ని సాల్వ్డ్ ఆన్సర్స్ అనేసి ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. రీజనింగ్కి అయితే ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు అందరికీ తెలిసిందే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మనకి యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఇది తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో యూ కెన్ ప్రిపేర్ ఫర్ బోత్. ఏ సెక్షన్లో అయినా సరే ఇది బుక్ బాగుంటుంది. ఈ ఆర్ఎస్ అగర్వాల్లో కూడా మీరు ఈ బుక్ ఇంత ఉందని భయపడాల్సింది ఏం లేదండి. ఖచ్చితంగా మీరు ఇందులో మంచిగా చూస్తే మాత్రం షార్ట్ కట్స్ చాలా బాగుంటాయి. అంటే ఇందులో షార్ట్ కట్స్ లేవు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ చేస్తే చాలా మంచిగా, అంటే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఈ బుక్ చూస్తే. నాకైతే అదే అనిపిస్తుంది. సో మీరు కూడా అట్లా షార్ట్ కట్స్ చేసి నేర్చుకోవచ్చు ఇందులో. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బుక్ ఇంత ఉందని మాత్రం భయపడొద్దండి. చేస్తుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు అది చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఇండియన్ హిస్టరీ వీటికి సంబంధించి కంప్లీట్గా జీవీఎస్ పబ్లికేషన్స్ నుంచి ఒకటి రాజ్ కుమార్ జీవీఎస్ సింబల్ ఆఫ్ సక్సెస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఎడిషన్ చేంజ్ అయిందండి. దీంట్లో వచ్చేసేసి మనకి ఈ బుక్ కూడా బాగానే ఉంటుంది. కంప్లీట్గా బిట్ వైజ్గా ఉంటుంది, ప్లస్ విత్ పిక్చర్స్ తోటి ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ బుక్ ప్రిఫర్ చేయవచ్చు. అండ్ దీంతో పాటు మీరు చదవగలిగితే బిపిన్ చంద్ర కూడా బుక్ చదవండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మొత్తం మిడ్వెల్ మన ఈ హిస్టరీకి సంబంధించి డీటెయిల్గా ఇందులో ఇది కంప్లీట్గా ఇచ్చారు. ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు. ఈ బుక్లో కూడా మనకు కంప్లీట్గా పిక్చర్స్ తోటి ఉంది కాబట్టి ఈజీగా మనం అంటే గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. సో జీవీఎస్ పబ్లికేషన్స్ కూడా బాగుంది. సో ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది అప్పుడు ఏబిపిఎస్సి కింద రిలీజ్ అయిన బుక్. బట్ ఇప్పుడు జీవీఎస్లో మళ్ళీ మనకు తెలంగాణ నుంచి కూడా బుక్ రిలీజ్ అయింది, కొత్త ఎడిషన్. సో మీరు అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి తెలంగాణ మూమెంట్లో వచ్చేసేసి వి ప్రకాష్ బుక్ కూడా చాలా బాగుంటుంది. వి ప్రకాష్లో ఇప్పుడు లేటెస్ట్ అది కూడా రిలీజ్ అయింది దీంట్లో కూడా. సో మీరు తెలంగాణ హిస్టరీకి వచ్చేసేసి మనకు తెలంగాణ మూమెంట్కి వచ్చేసేసి మన ఈ బుక్ చదివినా సరిపోతుంది. తెలంగాణ జాగ్రఫీ ఒకటి ఉంటుంది కదా మనకు సబ్జెక్ట్. దీంట్లో వచ్చేసేసి కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వ పథకాలు కానివ్వండి అన్నీ కంప్లీట్గా మొత్తం డాటా దీనికి సంబంధించిందంతా దీంట్లో ఉంటుంది. ఇది వచ్చేసేసి TSSPS నుంచి రఘు దేపాక అనేసి ఉంటుంది. ఈ బుక్ కూడా బాగుంటుంది. జీనియస్ పబ్లికేషన్స్ నుంచి రిలీజ్ అయిన బుక్ ఇది. చాలా బాగుంది ఇది కూడా. మీరు కంప్లీట్ మన తెలంగాణకు సంబంధించి హిస్టరీ మన మొత్తం జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఈ బుక్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇండియన్ ఎకానమీ వచ్చేసేసి మనకి ఎన్ శ్రీనివాస్ రెడ్డి సార్ అనేసి Group 2 విన్నర్ సార్ది ఆంధ్రజ్యోతి కాలమిస్ట్ అయినా ఆల్రెడీ జాబ్లో ఉన్నారు సార్. ఈయన ఒక బుక్ రాశారు. ఆ బుక్లో కూడా ఏంటంటే షార్ట్ కట్గా బాగానే ఉంటుంది. మొత్తం అంటే మనం కంప్లీట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇన్ డీటెయిల్గా కాకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది ఈ బుక్లో. సో ఇదొకటి ప్రిఫర్ చేయండి. ఇంకొకటి వచ్చేసేసి మనకి NCERT నుంచి
ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక బుక్ ఉంది. అందులో నుంచి అయినా ప్రిఫర్ చేయొచ్చు. లేదా ఈ 2 బుక్స్ కాకుండా రమేష్ సార్ బుక్ ఒకటి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఆ బుక్ ప్రజెంట్ నా దగ్గర లేదు. సో, రమేష్ సార్ బుక్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. సో, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. జాగ్రఫీ ఉంది కదా! జాగ్రఫీకి మీరు ఈ రాయల్ ప్రపంచ అట్లాస్ అనేసి ఒకటి మనకి అట్లాస్ దొరుకుతుంది. ఈ అట్లాస్‌ని యూజ్ చేస్తూ మీరు జాగ్రఫీ అనేది చదవండి. చాలా ఈజీ అవుతుంది. సో, ఇవి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ వచ్చేసేసి షైన్ ఇండియా నుంచి ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో, అది చదివితే సరిపోతుంది. మీరు కంప్లీట్‌గా దాంట్లో మంత్లీ ఎడిషన్ తీసుకున్నా కూడా మనకి మొత్తం కంప్లీట్ అది కరెంట్ అఫైర్స్ అన్నీ ఇది కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి మనకి ఇది మొత్తం కంప్లీట్‌గా 9 మంత్స్‌కి ఒకసారి కూడా షైన్ ఇండియా నుంచి మన కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఒక బుక్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ బుక్ తీసుకున్నా కూడా మనకి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతాయి. సో, ఈ సబ్జెక్ట్స్ చదివితే అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఈ బుక్స్ చదవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్. ఫ్రెండ్స్, కానీ ఒకటి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ చూసుకుంటే మాత్రం కంప్లీట్‌గా మనం ఏ బుక్స్ అయినా సరే, మీరు ఇవే బుక్స్ అని కాదు, ఏ బుక్స్ చదివినా కూడా కంప్లీట్‌గా చదివిన తర్వాతే, ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాతే ఇంకో సబ్జెక్ట్‌కి వెళ్ళండి. హాఫ్ సబ్జెక్ట్ అది, హాఫ్ సబ్జెక్ట్ ఇది చేసుకుంటూ వెళ్లారంటే సబ్జెక్ట్ అక్కడే ఆగిపోతుంది. ఆ సబ్జెక్ట్ చదివి ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చే లోపల మీకు ఇక్కడున్న సబ్జెక్ట్ అర్థం అవ్వదు. ఇక్కడున్న సబ్జెక్ట్ మీద అప్పుడు మీరు అక్కడ చదివింది గుర్తుకు రాదు. అక్కడ మళ్ళీ అదే సగంలోకి వెళ్లారనుకోండి, ఈ సగం ఉండదు. అలా కాకుండా మీరు కంప్లీట్‌గా చదివితే ఒక సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా ఆ బుక్ కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ బుక్ పట్టుకోండి. అట్లా ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్‌కి వెళ్ళండి. ఒకటేసారి అన్నీ ముందేసేసుకొని అన్నీ చదువుకోకండి. మీరే కన్ఫ్యూజ్ అవుతారు. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ కన్ఫ్యూజన్. సో, అలా కాకుండా మీరు సబ్జెక్ట్ వైస్‌గా అలా వెళ్ళండి. మీకు ఏదైతే ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్‌ని ముందు పెట్టుకోండి. లేకపోతే ఫస్టే హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే అనిపిస్తుందో, టఫ్ సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేస్తాను, తర్వాత నేను ఈజీ సబ్జెక్ట్‌కి వస్తాను అనేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్‌ని ముందేసుకుంటే మీకు కంప్లీట్‌గా ఏంటంటే ఫస్ట్ దాని మీద నెగెటివ్ ఇంప్రెషనే వస్తది. మీకు సబ్జెక్ట్ అనేది ముందుకెళ్ళదు. తర్వాత మీకేంటంటే లేజీనెస్ అలవాటైపోతది. సరే, ఈ సబ్జెక్టే కదా రాదు నాకు అనేసేసి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ప్లస్ ఇంకో ఈజీగా ఉన్న సబ్జెక్ట్‌ని కూడా మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి సబ్జెక్ట్ ఈ రకంగా మీరు చదువుకుంటూ రండి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీరు ఎస్పెషల్లీ మ్యాథ్స్‌కి ప్రిపేర్ అయితే మాత్రం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే టైం మేనేజ్మెంట్ అనేది మేనేజ్ చేసుకోవాలి మనం ఇక్కడే. ఎందుకంటే 200 మార్క్స్ ఉంటాయి మనకి లాస్ట్‌లో. 200 మార్క్స్‌కి 200 క్వెషన్స్‌కి 200 క్వెషన్స్‌కి కూడా మనకి పర్ క్వెషన్‌కి మనకి 1 మినిటే అక్కడ టైం ఉంటుంది. సో, ఆ 1 మినిట్‌లో మన క్వెషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో, ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం చూసుకుంటాం కదా, అప్పుడే మనం అక్కడ 1 మినిట్‌లో ఆ క్వెషన్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. లేకపోయింటే మనం ఆ టైం మొత్తం, ఆ డే మొత్తం ఇచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ కూర్చోవాల్సొస్తుంది. సో, అలా కాకుండా మీరు స్ట్రాటజీ ఎప్పుడైనా సరే మ్యాథ్స్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం కంప్లీట్‌గా షార్ట్ కట్స్ నేర్చుకోండి. లేకపోతే మీకు ఏ ప్రొసీజర్ అలవాటైతే ఆ ప్రొసీజర్‌లో నేర్చుకోండి. అలా నేర్చుకొని మీరు ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే సో, యూ కెన్ ఈక్వల్‌గా చేసుకోగలుగుతారన్నట్టు. అండ్ ఎట్ ఏ టైమ్ మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ చేసేటప్పుడు కూడా రీజనింగ్‌కి కూడా మీరు అంటే ఈక్వల్ టైం పెట్టుకోండి. దీంట్లో ఒక చాప్టర్, దాంట్లో ఒక చాప్టర్ అట్లా చేసుకుంటూ పోయినా కూడా ఏంటంటే మీకు ఈ యాప్టిట్యూడ్ కొంచెం కష్టంగా అనిపించినా కూడా రీజనింగ్ ఈజీ అనిపిస్తుంది. రీజనింగ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో, అలా మీరు మ్యాథ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఏ బుక్ అయినా సరే చూసుకోండి, ఈ బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే వేరే బుక్‌లో ఉంటుంది. సో, ఆ బుక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ దీంట్లోనే చదవాలి, దాంట్లోనే చదవాలని ఏం లేదు. మీకు ఏ బుక్ మంచిగా అనిపిస్తే ఆ బుక్ చదవండి. లాస్ట్‌లో మాత్రం ఈ బుక్ చదువుతాను, ఆ బుక్ చదువుతాను అనేసి ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక 100 రకాల బుక్స్ ఉంటాయండి మార్కెట్‌లో. ఆ 100 రకాల బుక్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క బుక్ పట్టుకొని దాన్ని 100 టైమ్స్ చదివినా ఓకే. కానీ మీరు అన్ని బుక్స్ ముందటేసుకొని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు హెడేక్ అనేది తెచ్చుకోకండి. అండ్ జాగ్రఫీ వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే అట్లాస్‌ని పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళండి. అండ్ ఎక్కువ బిట్స్ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే అది కూడా మీకు మంచి ప్రాక్టీస్ అవుతున్నట్టు ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాథ్స్ కూడా కంప్లీట్‌గా అయిపోయిందనుకోండి, ఏదైనా క్వెషన్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా మ్యాథ్స్‌కి సంబంధించి మీరు ఏవన్నా బిట్స్ ఉంటే ఆ బిట్స్‌ని ప్రాక్టీస్ చేయడము, అలా మీరు ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకొని ఆ బిట్స్‌ని కూడా ఆ టైంలో కంప్లీట్ చేసేటట్టుగా చూసుకోండి.
మ్యాథ్స్ ఏంటంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది మ్యాథ్స్. అండ్ దీంట్లో వచ్చేసేసి కరెంట్ అఫైర్స్ కూడా మీరు డైలీ టచ్లో ఉండేది ఉంటే ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా మీకు సబ్జెక్ట్ కూడా ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. అండ్ న్యూస్ చూడడం వల్ల కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఆ డేకి సంబంధించి మనం కవర్ చేసుకోగలుగుతాము. అండ్ షైన్ ఇండియాలో కూడా మీకు 9 మంత్స్కి ఒకసారి బుక్ రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో కూడా మీరు సబ్జెక్ట్ అనేది కవర్ చేసుకోవచ్చు. రీజనింగ్ పార్ట్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అందులో అయినా మీరు ఈజీగా స్కోర్ చేసుకోగలగవచ్చు. 200 మార్క్స్ లాస్ట్లో వచ్చేసేసి ఆ మార్క్స్లో మనకి 100 మార్క్స్ రీజనింగ్కి ఉంటుంది, 100 మార్క్స్ మ్యాథ్స్కి ఉంటుంది కదా, ఈ ఆర్థమెటిక్ ఉంటుంది. మీరు సో ఇవన్నీ ఈ మ్యాథ్స్ అంతా ఒక ఎత్తు అయితే మనకి జనరల్ స్టడీస్ ఒక ఎత్తు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. అదేవిధంగా మనం మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే బోత్ కొంతమంది జనరల్ స్టడీస్ని కానివ్వండి ఇట్లా అంటే మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజ్ చేస్తారు. కొంతమంది గ్రిప్ లేని వాళ్ళు మాత్రం కొంచెం వదిలేస్తుంటారు. అలా కాకుండా ఈక్వల్గా చూడండి, సబ్జెక్ట్ అనేది మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో జాగ్రఫీకి వచ్చేసరికి మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది అవసరం లేదు, ఇండియన్ జాగ్రఫీ వరకే కాబట్టి ఇండియన్ జాగ్రఫీ చదవండి. ఎస్ఐ వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఈ బుక్స్ సరిపోతాయి. ఎస్ఐలోగా ఏంటంటే ఎథిక్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది, దానికి సంబంధించి బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో 2 బుక్స్ ఉంటాయి, అవి అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి ఎస్ఐ రైటింగ్స్ అవి లెటర్ రైటింగ్స్ అనేసి అవి ఉంటాయి, అవి తర్వాత మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాక అది లాస్ట్లో అయినా లాస్ట్ ఒక 1 or 2 months మనం దానికి పెట్టేసుకున్నా కూడా ఈవెంట్స్ తర్వాత ఈజీగా డైలీ ఒక 1 hour పెట్టుకున్నా కూడా వాటికి ఆ సబ్జెక్ట్ అనేది కవర్ చేయొచ్చు. అండ్ మరీ చెప్పేది ఒకటే, మీరు ఒక్కటే బుక్ని ఫాలో అవ్వండి కానీ ఒక 3 రకాల 4 రకాల బుక్కులు అయితే ఫాలో అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా హెడేక్ వస్తుంది, ప్లస్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అదొకటే నేను చెప్తున్నాను. ఎవరైనా ప్రిపరేషన్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా ఈ ప్రిపరేషన్ తోటి ఈ బుక్స్ తోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అదే ప్రిపరేషన్లో ఉండండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ జై హింద్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.